ఆల్రెడీ ఆఫ్లైన్ లో చేస్తున్నారు, దాన్ని మీరు ఆన్లైన్ లో ఎలా చేయాలని తెలుసుకోవాలని ఆన్లైన్ లో కాల్ బుక్ చేశాను. అంటే ఇంటిలో నుంచి లీడ్స్ ఎట్లా జనరేట్. ఆఫ్లైన్ లో కొంచెం టైం ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది సార్. ఇప్పటికి ఒక వెబ్సైట్ పెట్టి రన్ చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ పెట్టి ఆ వెబ్సైట్ లో మనం రెలవెంట్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి, సో దీన్ని మనం బ్లాగింగ్ అని కూడా అంటాం. ఓకే, ఆ విధంగా పెట్టి అందులో మనం పాపప్స్ క్రియేట్ చేసి ఆ పాపప్స్ ద్వారా యూజర్స్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. ఓకే, నెక్స్ట్ యూజర్స్ నుంచి ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి, ఓకే, ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి ఆ ఈమెయిల్స్ యూజ్ చేసి మనం ఆ యూజర్స్ నిచ్యూర్ చేసి అక్కడి నుంచి కూడా మనం బిజినెస్ అనేది తెచ్చుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే క్వాలిటీ లీడ్స్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఎక్కువ మనం జనరేట్ చేయొచ్చు. క్వాలిటీ ఆన్లైన్ ద్వారా కూడా జనరేట్ చేయొచ్చు. క్వాలిటీ లీడ్స్ ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది బాగా ఎక్కువ మెంబర్స్ వచ్చేసే ఆప్షన్. ఇప్పుడు మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్ లో రెగ్యులర్ గా కంటెంట్ అనేది ఇస్తూ మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చేటప్పటికి కంటెంట్ క్రియేషన్ అనేది ఎలా సార్, ఎలా చేయడం, అది ఎలా రాయడం? కంటెంట్ క్రియేషన్ అంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ ప్లాట్ అమ్ముతారు కదా, ఆ ప్లాట్ కి సంబంధించి రెలవెంట్ గా ఉండే పోస్టర్స్ క్రియేట్ చేసుకుంటారు. సో ఆల్రెడీ మీ కాంపిటేటర్స్ ఎవరైనా ఉంటారో కాంపిటేటర్స్ మీ వాళ్ళ యొక్క ఫేస్బుక్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది. ఓకే, సో ఆ విధంగా మీరు కూడా కొన్ని పోస్టర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఇది ఇన్స్టాగ్రామ్ అయితే, ఫేస్బుక్ అయితే. ఓకే, ఆ పోస్టర్ కి కొంత డిస్క్రిప్షన్ యాడ్ చేసి అవి మీరు డైలీ కానీ వీక్లీ 2 to 3 times కానీ మీ యొక్క ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలా మీకు ఆర్గానిక్ గా రిజల్ట్స్ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఎందుకంటే ఆర్గానిక్ గా రిజల్ట్ రావడానికి వెబ్సైట్ కదా, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, అదే మీరు ఇంకా బెటర్ గా రిజల్ట్స్ తెచ్చుకోవాలి, ఇంకా ఫాస్ట్ గా తెచ్చుకోవాలనుకున్నారు అనుకో, ఓకే, అప్పుడు మీరు కొంత అమౌంట్ అనేది బడ్జెట్ అనేది కొంత అమౌంట్ పెట్టుకుని ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్స్ దానికి ఏంటంటే మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇందాక నేను చెప్పిన పోస్టర్స్ క్రియేట్ చేసుకుని డిఫరెంట్ పోస్టర్స్ క్రియేట్ చేసుకుని టెస్ట్ యాడ్ చేసి పోస్టింగ్ చేసుకుని అది ఆర్గానిక్. దానికి ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేసి కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో పేడ్ వచ్చేటప్పటికి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ అవ్వచ్చు, గూగుల్ యాడ్స్ అవ్వచ్చు. ఇలా మన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో సో డిఫరెంట్ యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఏదేమైనా బెటర్గా ఏంటంటే మీకు కావాల్సింది ఏంటంటే మీ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ గా మీకు లీడ్స్ అనేది జనరేట్ అవ్వాలి. లీడ్స్ అంటే క్వాలిటీ లీడ్స్. ఓకే, లీడ్స్ జనరేట్ అవుతే అక్కడ నుంచి మీకు బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. సో లీడ్స్ ఎలా జనరేట్ అవుతాయి అంటే మనకి 2 మెథడ్స్ మెయిన్గా. ఒకటి ఆర్గానిక్ మెథడ్, 2 పెయిడ్ మెథడ్. ఓకే, ఆర్గానిక్ మెథడ్ లో మనం కంటెంట్ ప్రొడక్షన్ చేసి లీడ్స్ తెచ్చుకుంటాం. పెయిడ్ మెథడ్ ఏంటంటే మనం అడ్వర్టైజింగ్ చేసుకుని లీడ్స్ తెచ్చుకుంటాం. అది పెయిడ్ మెథడ్ అంటే ఫేస్బుక్ యాడ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ యాడ్ అవ్వచ్చు. ఓకే, సో ఏ ప్లాట్ఫామ్ ఇచ్చేదో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ యాడ్స్ అవుతాయి. దేంట్లో ఎక్కువ వస్తాయి సార్ లీడ్స్? మా ఏ ప్లాట్ఫామ్ లో? ప్రతి ప్లాట్ఫామ్ లోనే వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ఏం లేదు, ప్రతి ప్లాట్ఫామ్ లోనే మీకు లీడ్స్ బాగానే వస్తాయి. ఓకే, మీకు సింపుల్ గా సెటప్ చేసుకోవాలి, సింపుల్ గా అవ్వాలి అనుకుంటే సో ఎక్కువ పర్సన్స్ బాగా యూజ్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. సో వాటితో పాటు మీరు గూగుల్లో సెర్చ్ యాడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్ యాడ్స్ కూడా యూజ్ చేసినా అది బాగానే ఉంటుంది. ఫస్ట్ తక్కువ బడ్జెట్ లో ఓకే సో చేసుకోవాలనుకుంటే మీకు ఫేస్బుక్ యాడ్స్ బాగానే ఉంటుంది. ఫేస్బుక్ యాడ్స్ లో యాజ్ లీడ్ జనరేషన్ అని ఉంటుంది. ఇందులో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే, ప్రత్యేకంగా పర్టికులర్ గా లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఉంటుంది. ఆ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ యూజ్ చేసి మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ లీడ్ జనరేషన్ కి వెబ్సైట్ కంపల్సరీ ఉండాలా సార్? వెబ్సైట్ కంపల్సరీగా ఉండాలా అంటే మనం లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ సెటప్ చేయాలంటే ప్రైవసీ పాలసీ ఇవి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయడం గురించి మనం వెబ్సైట్ మెయింటైన్ చేసుకుంటే బెటర్. మరి ప్రైవసీ పాలసీ పేజ్ అవన్నీ యాడ్ చేయాలి కదా. మన వెబ్సైట్ లో ఏ ప్రైవసీ పాలసీ పేజ్ ఉందో ఆ ప్రైవసీ పాలసీ పేజ్ ని మనం లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ లో యాడ్ చేయవలసి వస్తుంది. ఓకే, సో కాబట్టి వెబ్సైట్ ఉంది. సో మీకు వెబ్సైట్ అనేది మల్టిపుల్ వేస్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎవరైనా సరే బిజినెస్ వాళ్ళ యొక్క బిజినెస్ నే
డిజిటల్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ చేయవలసింది వెబ్సైట్ క్రియేషన్. వెబ్సైట్ అనేది వాళ్ళు సెటప్ వెబ్సైట్ చేసుకోవాలి. క్రియేషన్. ఓకే, ఓకే. ఎందుకంటే మీరు బిజినెస్ గురించి పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రతి యూజర్కి మీరు పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు కదా. ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఫార్వర్డ్ చేశారు అనుకో, వాళ్ళే మీ బిజినెస్ నుంచి బ్రౌజ్ చేసుకుంటారు వెబ్సైట్. సరే, డొమైన్ ఏది బెటర్ ఉంటుంది సార్ వెబ్సైట్? డొమైన్కి వచ్చేటప్పటికి మీరు గోడాడీ కానీ నేమ్సిప్ లో కానీ తీసుకోవచ్చు. గోడాడీ ఆ డొమైన్స్ పాపులర్. అంటే వర్డ్ ప్రెస్ ఇదే. వర్డ్ ప్రెస్ హోస్టింగ్. మనకి ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ సెటప్ చేయాలంటే మెయిన్ గా కావాల్సినవి ఒకటి డొమైన్ నేమ్ కావాలి, మెమరీ స్పేస్ కావాలి, వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఆ థీమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నేను రికమెండ్ చేసేది ఏంటంటే డొమైన్స్ కి గోడాడీలో తీసుకోండి. ఓకే, హోస్టింగ్ వచ్చేటప్పటికి బ్లూ హోస్ట్ లో తీసుకోండి సరిపోతుంది. బ్లూ హోస్ట్. డిఫరెన్స్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. డిఫరెంట్ కంపెనీస్ అంతే, డిఫరెంట్ కంపెనీస్. ఓకే, మీకు ఓకే డొమైన్ గోడాడీలో తీసుకోండి. హోస్టింగ్ వచ్చేటప్పటికి బ్లూ హోస్ట్ పరిచయం చేసుకుంటే సరిపోతుంది. యూట్యూబ్ ద్వారా కూడా జనరేట్ చేయొచ్చు సార్? యూట్యూబ్ ద్వారా కూడా చేయొచ్చు. యూట్యూబ్ లో మనం వీడియోస్ రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి కూడా మనకి లీడ్ జనరేట్ అవుతాయి. ఓకే, అదే చూస్తుంటాం కదా యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. అవును, రియల్ ఎస్టేట్ ఛానల్స్ కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో కూడా. చాలా కొన్నిటికి చాలా వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, మరి కొన్నిటికి వ్యూస్ తక్కువ. అంటే అక్కడ గమనించింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అది వీడియో. అవును, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వ్యూస్ రావడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళ వీడియోకి ఎంగేజ్మెంట్ బెటర్ గా వస్తుంది అనుకో, ఓకే, వీడియోకి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఛానల్ బేస్ అయి కూడా ఉంటుంది. ఛానల్ ఎంగేజ్మెంట్ బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. ఓకే సార్, అర్థం. ఇంకా ఎలా కంటెంట్ రైటింగ్ అనేది ఎలా ఉంటుంది సార్? కంటెంట్ రైటింగ్ అంటారు చాలా మంది. కంటెంట్ రైటింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ లో కంటెంట్ రైటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు బెటర్ గా ఇప్పుడు ఫ్లాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈస్ట్ ఫేసింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న టర్మ్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ లో, స్క్వేర్ యార్డ్స్ అని. ఓకే, ఎకరకే స్క్వేర్ యార్డ్స్ కి లింకింగ్ ఏంటి, అటువంటి బేసిక్ టర్మ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో నీట్ గా మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే సార్, అర్థం. అది నార్మల్ గా తెలుగు, ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అట్లా ఏమన్నా? అంటే ఇప్పుడు మీరు వితిన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ చేస్తే తెలుగు వర్షన్ లో స్టార్ట్ చేసుకుని చాలా బెటర్. వితిన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టార్గెట్ చేస్తే మీ టార్గెట్ ఆడియన్స్ వితిన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నారు అనుకో. ఓకే, తెలుగు కంటెంట్ కి ఉంటుందా సార్ ఎంగేజ్మెంట్? ఉంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పారు ఉండదని, తెలుగులో ఉంటుంది. ఎందుకంటే బెటర్ గా యూజర్స్ కి బెటర్ గా అర్థమవుతుంది కదా తెలుగులో అయితేనే. మన తెలుగు ఆడియన్స్ కి సో తెలుగులోనే కంటెంట్ చేస్తే బెటర్ గా అండర్స్టాండింగ్ ఉంటుంది, కనెక్టివిటీ బాగా అనిపిస్తుంది. ఓకే.